ఇప్పుడు అసలైన పంచాయతీ ఏడ వచ్చింది? బీసీ రిజర్వేషన్ల దగ్గర అసలైన పంచాయతీ వచ్చింది. ఇప్పుడు 42% రిజర్వేషన్లు మేము ఇస్తాము అనే మాటను కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది. సో 42% రిజర్వేషన్లు ఇస్తాము అన్నందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమూహం అంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు లోకల్ బాడీ ఎలక్షన్లో ఇస్తామనేటువంటి మాట చెప్తే ఓట్లేసారు. తీరా ఏం జరిగింది? 16 నెలల కాలం గడిచిపోయింది. 16 నెలల కాలంలో మొన్న ఏది కులగణన చేసిరు, ఆ కులగణన అనేకమైనటువంటి తప్పుల తడకతో కులగణన చేసిరు. కులగణన చేసి దేశానికి ఆదర్శం అని చెప్పి నవ్వుల పాలయ్యారు. ఆ తర్వాత 42% రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో పెట్టి పాస్ చేసి గవర్నర్కి పంపితే గవర్నర్ గారు ఢిల్లీకి పంపినా అని చెప్తా ఉన్నారు. అయితే ఇదే కాదు, ఇది మొదటిదా కాదు. 2017లోనే బీసీలకు 37% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసి రాష్ట్రపతికి పంపిడు అప్పుడు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు. ఆ కాగితం ఆనే పడింది. ఆ కాగితం ఆడ పడి ఉండగా 42% రిజర్వేషన్ కాగితాన్ని మళ్ళీ పంపిరు, ఆ 37ది వాపసు తీసుకురు. మరి నిజంగా ఈ 42% రిజర్వేషన్ నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వగలుగుతుందా అంటే వాళ్ళు ఇవ్వడానికి ఇష్టంగా లేరు. దాంట్లో అనేక రకాలైనటువంటి కొర్రీలు వీళ్ళే చేసి పంపిరు. 42% రిజర్వేషన్ అమలు చేసినంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని ఉంటే ఇవాళ దాదాపు 58,000 ఉద్యోగాలను బోర్డు పెట్టు 58,000 ఉద్యోగాలను మేము భర్తీ చేసినామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటి వరకు 16 నెలల్లో సరే అవి గతం పార్టీ చేసిన నోటిఫికేషన్లు అవన్నీ పక్కకు పెడితే 16 నెలల పాలనలో 58,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటున్నారు. ఈ నిజంగా ఈ 42% రిజర్వేషన్ కనుక బీసీలకు ఇచ్చినంటే బీసీలకు అమలైనంటే దాదాపు ఎన్ని ఉద్యోగాలంటే 58,000 into 42/100 is equal to 24,360 ఉద్యోగాలు బీసీలకు రావాలి. ఇవి ఓన్లీ రిజర్వేషన్లో మాత్రం, రిజర్వేషన్లోనే, మళ్ళీ ఓపెన్ కేటగిరీలో వేరే. ఓన్లీ రిజర్వేషన్ ప్రకారం బీసీలకు దక్కాల్సినటువంటి ఈ 58,000 ఉద్యోగాలలో ఇవి దక్కాల్సిందే. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ 18,000 ఉద్యోగాలు వేయబోతున్నామని చెప్పి వార్తాపత్రికలో వస్తూ ఉంది. 18,000 ఉద్యోగాలు, ఎందుకంటే వర్గీకరణ అయింది, 18,000 ఉద్యోగాలు వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. దీంట్లో 42% తీసుకుంటే దాదాపుగా 7,560. ఈ 24,360 7,560 ఇది తీసుకుంటే 31,920 ఉద్యోగాలు బీసీలకు దక్కాల్సిందే. కేవలం రిజర్వేషన్లో మాత్రమే. కేవలం కాంగ్రెస్ పార్టీ తను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఇంత బీసీలకు లబ్ధి జరిగేది. నిలబెట్టుకురా లేదు. ఇప్పటి వరకు ప్రధానమంత్రికి లేఖ రాసిండు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఏమైంది సార్? మీ రాసిన లేఖకు రిప్లై ఏమొచ్చింది? ఇది ఎందుకు చెప్పలేదు తెలంగాణ ప్రజలకి? 42% రిజర్వేషన్ కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోతా అని ఇక్కడ బిల్లు పాస్ కాగానే ఓ లేఖ లీక్ చేసినావు. ఆ మండల్లో పాస్ కాకముందుకే మళ్ళీ అది ఇక్కడ పాస్ అయిపోయింది, ఇనానిమస్గా పాస్ అయిపోయింది అని చెప్పినావు. ఆడ మండలిని అవమానించినావు. సరే అది పక్కకు పెడితే ఈ 42% రిజర్వేషన్ కోసం నరేంద్ర మోడీ గారికి రాసిన లేఖ డూప్లికేట్ లేఖనా, నిజంగానే రాసినవా, అపాయింట్మెంట్ అడిగినావా? అడిగితే ఎప్పుడు అడిగినావు? వాళ్ళేమన్నారు? ఇప్పటిదాకా నెల రోజులు అవుతా ఉంది కదా, ఇప్పటిదాకా ఏం జరిగిందో ఎందుకు చెప్తలేవు? అప్పటికే ఆ బిల్లు కాగితం అక్కడ పోయిందా కేంద్రానికి? అసలు పోయిందా అంటే మీ లేఖ కంటే ముందు పోయిందా? అది పోకపోగా బిల్లు కాగితం గవర్నర్ దగ్గర ఉండగా పాస్ చేయమని ఢిల్లీలో పోయి ధర్నా పెడతావు. ఈ ఎవరిని ఫూల్ చేయడానికి? ఏప్రిల్ నెలల బీసీ సమాజాన్ని ఫూల్ చేయడానికా? దేనికోసం అన్నట్టు? ముఖ్యమంత్రి గారు మీరు చేసేది చీటింగ్ అని పట్టబాటీలు అందరికీ అర్థమవుతా ఉంది. పైపెచ్చు
మొన్న రాధాకృష్ణ గారు నిన్ననా ఏమో రాసిగా నిన్ననే, అవును, కొత్త పలుకు అని, అది ఆర్కే కొత్త పలుకు కాదు, ఆర్ఆర్ పలుకు. అది రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ 90% బీసీలకు న్యాయం చేస్తా అని మాట్లాడుతాను, అదంతా నడవదిడా, నీ సిద్ధాంతం మార్చుకొని రాధాకృష్ణ గారితో చెప్పిస్తున్నాను. అది పాత పలికే సరే, అది పాత పలికే. సరే, ఏదేమైనా కూడా ఇక్కడ బీసీలకు రావాల్సినటువంటి ఇప్పుడు కొత్తగా 18,000 ఉద్యోగాలు వేస్తా అని చెప్తా ఉన్నావు. బీసీల 42% వాటా ఏంటి, దీనికి సమాధానం ఏంది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ బీసీలకు దక్కాల్సినటువంటి ఇప్పుడు మీరు 42% ఇక్కడ విద్యా ఉద్యోగాలలో ఇంప్లిమెంట్ చేస్తే 7,560 ఉద్యోగాలు మా బీసీలకు దక్కుతాయి రిజర్వేషన్లో. మా ఎస్సీ సోదరులకు, ఎస్టీ సోదరులకు వాళ్ళ జనాభా దామవాల్సిన ప్రకారం వస్తాయి. మరి ఈ ఉద్యోగాలలో ఇప్పుడు 58,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే ఇందులో ఈడబ్ల్యూఎస్ కోట అమలు చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. మరి మా బీసీలు ఏం కావాలి? మా బీసీ ప్రజలు ఏం కావాలి? వీళ్ళు దీనికి ఏ కమిషన్ వేసినావు, ఏ లెక్క తీసినావు? ఇవాళ 58,000 ఉద్యోగాలు హడావిడిగా భర్తీ చేసి ఆయన పేరేంది, టీజీపీఎస్సీ చైర్మన్ గా చేసిన మహేందర్ రెడ్డిని, ఎక్స్డీజీపీ మహేందర్ రెడ్డిని పెట్టి ఇవాళ గ్రూప్ 1లో దాదాపుగా మెరిట్ లిస్ట్ లో 30-40% ఉద్యోగాలు కొట్టుకపోయారంటే మీరు ఎంత పెద్ద కుట్ర చేస్తున్నారో బీసీల మీద అర్థమవుతా ఉంది. ఇప్పుడు కన్ఫర్డ్ ఐఏఎస్ వాళ్ళు మరి ఇప్పుడు కొత్తగా భర్తీ చేసే ఉద్యోగాల విషయంలో ఏంది మీ స్టాండ్ ఏంది? 42% సంగతి ఏంది? బిల్లు పాస్ చేసిన వాడ బారేసిన అయిపోయిందని అంటే కుదరదు. రాజీనామా చేయి నీకు చేత కాకపోతే. బీసీలకు 42% రిజర్వేషన్ ఇప్పించే చేత కాకపోతే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయి. ముఖ్యమంత్రి పదవికి అనర్హునివి నువ్వు. 42% బీసీలకు ఇవ్వకపోతే ఎన్ని రోజులు చెప్తావు, ఎన్ని రోజులు మభ్య పెడతావు? ఇంకా ఇప్పుడు ఎస్సీల వర్గీకరణ చేసి జిందాబాద్ అంటా ఉన్నావు. మరి బీసీల గురించి ఏంది నీ సంగతి? కామారెడ్డి డిక్లరేషన్ కారణంగానే బీసీలం అందరం ఓట్లేసినాం, ఇంక్లూడింగ్ నేను కూడా కాంగ్రెస్ పార్టీలో గతంలో జాయిన్ అయింది గదాని కోసమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు రాజీనామా చేయండి, మీరు బీసీల ద్రోహిగా మారుతా ఉన్నారు. మీ స్టాండ్ ఏది? మీరు ప్రధానమంత్రికి రాసినటువంటి లేఖ 42% రిజర్వేషన్ కోసం అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకుపోతాన్న లేఖ ఏమైంది? నెల రోజులే నువ్వు లేఖ రాసి ఇప్పటి వరకు దానికి సమాధానం చెప్పలేదు. ఏం జరిగిందనేది చిత్తశుద్ధి ఉందా నీకు? నిజంగా ఉందా? బీసీ ప్రజలారా, వీళ్ళందరూ ద్రోహులుగా మారుతా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఎంత గొప్పగా ఆలోచన చేసి మనకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన చేసిండు, దాన్ని తూట్లు పొడిచిండు రేవంత్ రెడ్డి గారు. నువ్వు సర్వేనే చక్కగా చేయలే, ఈ లెక్కలు చెప్పేందుకే నీకు శాతం అయితే లేదా? ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారో చెప్పా లెక్క కులాల వారిగా. నువ్వు చేసిన సర్వే ఉంది కదా, దిక్కుమాలిన సర్వే, ఆ దిక్కుమాలిన సర్వే దన్నా లెక్క చెప్పి తలగబెట్టు. అవి చేతగావు. దేనికోసం మరి? నువ్వు ఎక్కిపోతా ఉంటే ఇప్పుడేమో రేవంత్ అన్న అంటే సప్పట్లు కొట్టుకుంటా కూర్చోవాలి బీసీలంతా. అసలు తెలుస్తుందా నీకేమైనా? అడ్మినిస్ట్రేషన్ చాలా కుర్చీకి బరువైనట్టు అనిపిస్తలేదా? 42% రిజర్వేషన్ సంగతి తేల్చకుండా నువ్వు లోకల్ బాడీ ఎన్నికలకు పో. ఇప్పుడు షీర్ బొంద పెడతారు జనం. లోకల్ బాడీ ఎన్నికలకు 42% రిజర్వేషన్ లేకుండా ముందుకు పోయినా, ఇప్పుడు కొత్త ఉద్యోగాల భర్తీ 42% సంగతి వాటా తేలకుండా ముంగడి పోయినా ఈ ప్రభుత్వం మీద యుద్ధమే చేస్తాం బీసీలము. అంటే మేము పెత్తందారులం ఏం నడవది. పెద్ద పెద్ద వాళ్ళని చూసిపోయింది ఈ గడ్డ. బీసీల రిజర్వేషన్ల విషయంలో మీనమేషాలు లెక్కించి ఏమి చేసినా నిన్ను గద్దె దించేదాకా ఇడిచిపెట్టాం. కాదు, ఇప్పుడు ఏమంటారంటే ఒకవేళ 42% రిజర్వేషన్ ఇప్పుడు స్థానిక సంస్థలు ఉంటుంది కదా, మేము ఇవ్వకున్నాగా మేము సీట్లు ఇస్తామంటారు. నీ బిచ్చం ఎవరికి కావాలి? నువ్వు గా మాట అప్పుడు ఎందుకు చెప్పలే మరి కామారెడ్డి? అప్పుడు దీనివల్ల నష్టమే జరుగుతుంది. ఎందుకు చెప్పన్నా? 42% బీసీ మంత్రులారా, పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు, 42% రిజర్వేషన్ సంగతి తేల్చకపోతే మీరు కూడా రాజీనామా చేయాలి. ఎవరి బీసీల పక్షాన ఏ సెక్షన్ నుంచి మంత్రి పదవులు అయ్యారు మీరు? ఈ వర్గాల నుంచే కదా. వీళ్ళ గురించి మాట్లాడేది లేదా? కాబట్టి బీసీ మంత్రులు బాధ్యత వహించాలి. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఇటు ఉద్యోగాల భర్తీ కానీ అటు లోకల్ బాడీ ఎలక్షన్ కానీ సరే అవ్వంటే నోటిఫికేషన్లు ఇచ్చిరు. బిల్లు పాస్ అయిన తర్వాత, అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత నువ్వు వేద్దామనుకుంటున్నటువంటి ఉద్యోగాలు కాబట్టి వీటి సంగతి 42% తేల్చకపోతే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం,
నీకు నాకేం వ్యక్తిగతమైన పంచాయతీ లేదు, సరే నువ్వు ఎన్ని రకాల కుట్రలు చేసినా కూడా. కానీ నా బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో నువ్వు నాకు పెద్ద లెక్క కూడా లేవు. అదే మాకు కావాల్సింది. మా ప్రజల లెక్కలు చెప్పవు, లెక్కలు దాచిపెడతావు. సూచాయగా బీసీలు ఇంతమంది రానో లెక్క ఏది గప్పగుత్త ఏది లెక్కేస్తావు అంటే మేము పిచ్చోళం అనుకుంటున్నావా? తెలివికల్లోని నువ్వే అనుకుంటున్నావా? నువ్వు రంగంలో తెలివికల్లోనివే, పరిపాలనా రంగంలో కాదు, గుర్తుపెట్టుకో. అందుకోసమే సీరియస్గానే చెప్తా ఉన్నాం. ఇక కాంగ్రెస్ మీద యుద్ధమే అవుతుంది. రేవంత్ రెడ్డి గారు మీరు 42% పైన మీ స్టాండ్ ఏం దాకా వచ్చింది? ఒకసారి 42% విషయం పక్కకు పెట్టు. ఏమాయ ముఖ్యమంత్రి గారు, నేను ఇంక కొన్ని అడుగుతా. సరే 42% మా బీసీల గురించి అది వదిలిపెట్టే ముచ్చటే లేదు, మిమ్మల్ని వెంటాడతాం. కానీ